నామినేషన్ లేచిన కాడ నుంచి ప్రచారం అయిపోయేదాకా జనం షవులు తూట్లు పడ్డట్లే పాటలే పాటలు. అట్లా 2 వారాల సంధి ఏ తొవ్వ చూసినా ఓ దిక్కు నాయకుల ముచ్చట్లు, ఇంకో దిక్కు పార్టీ కార్యకర్తలు అభిమానుల డాన్సులు. అట్లిట్ల జయంగా శనారం పొద్దుక ప్రచారం కథ ఒడిచింది. ఇక అటెంక జరిగే అసలు కథకు అధికారులు అంతా తయారైతుర్రట. మరి గా ముచ్చట్లేంటియో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. ప్రచారం ఒడిచింది, మాయకులు బంద్ అయి అటు లీడర్లు ఇటు జనాలు నిమ్మల పడుతుంటే అధికారులు ఓటర్లకు ధైర్యం చెప్పే పని ముంగటేసుకుర్రు. అట్లా మహబూబాబాద్ జిల్లా దిక్కు పోలీసులు జెండా కవాతు చేసిర్రు. ఓటు హక్కు మనందరి బాధ్యత కాబట్టి ఎవ్వరు లాపర్వా చేయొద్దన్నట్టే ప్రచారం చేసిర్రు. వాళ్లకు వీళ్లకు బుగులు పట్టకుండా నచ్చినోళ్లకు ఓటెయ్యుర్రి అని చెప్పిర్రు. ఏడేడ పంచాదులు అవుతున్నాయో ముందుగానే అంత ఇషారా చేసుకొని అటు దిక్కు బందోబస్తు గట్టినే పెడుతుర్రు. ఎవరన్నా నెత్తి తిరిగిన మాటలు మాట్లాడినా చెయ్యరాని పనులు చేసినా పోలీసోళ్లు తడాకా చూపిస్తారట. గిట్ల ఓట్ల పండుగ ఏ పంచాదులు లేకుండా అంత నెమ్మలంగా నడవాలని పోలీసులంతా జులూస్ తీసిర్రు. ఇక గిదిట్లుంటే అటు ఎన్నికల అధికారులు కూడా అంత తయారైతుర్రు. ఓట్ల డ్యూటీ కొరకు 2,82,000 మందిని పెడుతుర్రట. అంతేకాదు ఓట్ల డ్యూటీకి వచ్చేటోళ్లు ఏమేం తిండి పెడతారో ముందుగానే చెప్పిర్రు. ఎండలు ఎక్కువన్నాయని అందరికి టమాటా పప్పు కోడిగుడ్డు కూరతోని బో పెడతారట. నడమ నడమ షాయ్ బిస్కెట్లు ఉంటాయట. పొద్దుకంగా ఓ సమోసా ఇంత నిమ్మరసం కూడా ఇస్తారట. ఇప్పటికే మొదలు దరఖాస్తు పెట్టుకున్న అవ్వ తాతల నుంచి దివ్యాంగుల నుంచి బ్యాలెట్ ఓట్ల కార్యం ఒడిపిచ్చిర్రు. ఇక 13వ తారీఖు నాడు అయ్యే అసలు యుద్ధానికి అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుంటుర్రు. ఎటమటం ఉన్నదని ఎరికైన జాగల్ల బందోబస్తు కూడా పెంచుతున్నారట. అన్నలు తిరిగే జాగలల్ల పొద్దుకంగా 4 గంటల దాకానే ఓడిపిస్తారట. అటు ఏపీల విశాఖపట్నం జిల్లా వైరామవరం మండలంలో ఉన్న గుర్తెడు పాతకోట ఊర్ల దిక్కు పరిస్థితి మంచిగా లేదని ఈవీఎం వీవీప్యాట్లను గాలి మోటార్లతో పట్టుకుపోయి ఎగిరం చేసిర్రు. మొత్తానికి ప్రచారం ఓడిసేటాళ్లకు అధికారులు తతిమ పనుల జోరు పెంచి ఓట్ల కోసం అంత తయారైతుర్రు.